నా పేరు ఎస్ బాలరాజు, జిల్లా 104 MMU ఎంప్లాయీస్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. గత 13 సంవత్సరాలుగా ఎనలేని సేవ చేస్తున్నటువంటి మా 104 MMU ఎంప్లాయీస్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రోడ్డు ఎక్కించారు. ఇప్పటికీ ప్రభుత్వం మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకుండా మా యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి మమ్మల్ని ఈరోజు 768 మంది రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్నాము. ఉద్యోగులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్స్, వాచ్మెన్, ఏఎన్ఎం కేటగిరీస్ 5 కేటగిరీల నుంచి 768 మంది ఈరోజు మన 300 మంది ఉద్యోగులు ఎంపిక కాగా మిగిలినటువంటి 768 మంది ఈరోజు ఉద్యోగాలు లేక కోవిడ్ డ్యూటీలు కూడా పరిపూర్ణంగా చేయక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 120 మందికి కనీసం కోవిడ్ డ్యూటీలు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే అడగదలుచుకున్నాం మీడియా ముఖ్యంగా, మమ్మల్ని 13 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం వినియోగించుకున్నారు. ఈరోజు మాకు వయసు మళ్ళీ నోటిఫికేషన్ పనికిరాము, వైద్య సేవలు మాకున్న వయసునంతా మీరు వాడేసుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని వాడుకోవడమే. మమ్మల్ని వాడుకొని ఈరోజు రోడ్డుని పడేసి ఘనత మీకు మాత్రమే దక్కింది. కాబట్టి ఎప్పటికైనా మీ మానసపుత్రులైనటువంటి 104 188 సర్వీసులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ ఓదార్పు యాత్రలు అయితేనేమి, మీ తర్వాత మీ ఎన్నికల ప్రచారాలు అయితేనేమి, మా 104 అందరికీ మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము, మీ అందరి బతుకుల్లో వెలుగులు నింపుతాము, సంతోషాన్ని నింపుతామన్నారు. కానీ ఈరోజు తీరా జూలై 1 నుంచి మమ్మల్ని రోడ్డుని పడేసి మా ఉద్యోగాలు తీసేసి మా బతుకులన్నీ రోడ్డు మీద పడేసి చేసేసారు. ఇది తగదు, ఈ ప్రభుత్వానికి తగదు. ఇలాగే కానీ ఇప్పటికీ కూడా మా ప్రధాన డిమాండ్లని నెరవేర్చకపోతే మేము ఈ పోరాటాన్ని ఎటువంటి తీవ్ర స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 768 మంది, అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి 53 మంది ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్స్, వాచ్మెన్లను అందరినీ కూడా ఈ పిహెచ్సి, సిహెచ్సి ఏరియా హాస్పిటల్లో సర్దుబాటు చేసి అందరికీ జీవో నెంబర్ 27 ప్రకారంగా వేతనాలు చెల్లించి మా అందరికీ మీరు ఏదైతే హామీ ఇచ్చారో, గత సంవత్సరం అక్టోబర్ 31న హామీ ఇచ్చారు, హామీ నెరవేర్తలో మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియదు, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియదు. ఏదేమైనప్పటికీ మేము ఈ ప్రభుత్వంలో మోసపడ్డాం, దగాపడ్డాం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి అయ్యా మీరు అడిగిన వాళ్ళకి అందరికీ వరాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానీ కనీసం మా మాకు బతికే పరిస్థితి మీరు కల్పించడం లేదు. ఎప్పటికైనా మీరు స్పందించి మాకు జీవో నెంబర్ 27 అమలు చేసి ఉద్యోగులందరినీ ఈ పిహెచ్సి, సిహెచ్లో నియామకాలు ఇచ్చి జీవో నెంబర్ 27 ప్రకారం అందరికీ వేతనాలు చెల్లించి కాంట్రాక్ట్ ఉద్యోగాలు గుర్తించి ఈ యొక్క రాచరిక వ్యవస్థను బలోపేతం చేసి మరింత వైద్యారంగ సేవలను కూడా మా ద్వారా మరింత బలోపేతం చేసి తద్వారా మీకు కూడా మంచి పేరు వచ్చేటట్టు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.